Good morning, children. So in today's video we are going to learn about some important types of numericals in the chapter of stoichiometry. Stoichiometry నుంచి మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ న్యూమరికల్స్ కూడా ఉంటాయి. సో ఆ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ న్యూమరికల్స్ అనేవి నేను అన్ని మోడల్స్ మ్యాక్సిమం ట్రై చేస్తాను కవర్ చేయడానికి. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే let us go into our topic of stoichiometry. Okay, different model numericals, important numericals. Okay, now numericals from stoichiometry. Okay, now stoichiometry లో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి, లైక్ ఈక్వివాలెంట్ వెయిట్స్ అని, ఓకే, స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ అని, ఇలా డిఫరెంట్ మోడల్స్ అనేవి చూస్తాం మనం. ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా, పర్సంటేజ్ ప్యూరిటీ, ఓకే, కంబషన్ ఆఫ్ ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, వాటి జనరల్ ఈక్వేషన్స్, ఇవన్నీ ఈ ఇంపార్టెంట్ మోడల్ న్యూమరికల్స్లో నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ వితౌట్ ఎనీ డిలే and without stopping the video in the middle, please watch the video and make your notes, okay, and prepare for your MSET and all entrance exams. Okay, so first question చూడండి. చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్నే నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, 0.36 grams ఆఫ్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్. ఓకేనా, 0.36 grams ఆఫ్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్. నేను క్వశ్చన్ కూడా ఎందుకు రాస్తున్నాను అంటే, ఫస్ట్ క్వశ్చన్ బాగా చదివితేనే మనకి కాన్సెప్ట్ అనేది ఏం అడుగుతున్నాడో అర్థమవుతుంది. సో 0.36 grams ఆఫ్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్ గేవ్ 1.1 grams ఆఫ్ CO2 అండ్ 0.54 grams ఆఫ్ H2O. ఓకే, ఒక ఆర్గానిక్ కాంపౌండ్ 1.1 grams CO2, 0.54 grams వాటర్ వస్తుందన్నమాట ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని బర్న్ చేస్తే. ఓకే, దెన్ వాట్ ఈస్ ద క్వశ్చన్ హీ ఈజ్ ఆస్కింగ్? ద పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఇన్ దట్ కాంపౌండ్. పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఇన్ దట్ కాంపౌండ్. క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వట్లేదు. ఆప్షన్స్ ఇస్తే కొంచెం టైం రాయడానికి ఎక్కువ పడుతుంది. సో డైరెక్ట్గా సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మీరు ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియోలో కొన్ని ఫార్ములాస్ కవర్ చేశాను. ఎస్టిమేషన్స్కి ఫార్ములాస్, పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఫైండ్ చేయాలి, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్రమ్ వాటర్ ఎలా ఫైండ్ చేయాలి, దీనికి లీబిగ్స్ మెథడ్ అని, డ్యూమాస్ మెథడ్ అని, ఇలా కొన్ని ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏంటి వస్తుంది? W1 ఇంటూ 12 ఇంటూ 100 బై W ఇంటూ 44. ఇక్కడ W1 అంటే ఏంటి, W అంటే ఏంటి? W1 అంటే వెయిట్ ఆఫ్ CO2. ఓకేనా, W1 అంటే వెయిట్ ఆఫ్ CO2. ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఓకే, W అంటే వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. ఓకే, వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. ఓకే, సో ఇప్పుడు మనకి వాట్ ఈస్ గివెన్ టు అస్ ఇన్ ద క్వశ్చన్? గివెన్ W1 ఈస్ గివెన్ హౌ మచ్? వెయిట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఇచ్చాడు మనకి? 1.1 grams ఇచ్చాడు. హౌ మచ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈస్ బర్న్డ్? దట్ ఈస్ W. ఓకేనా, W అంటే వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ అనమాట. సో అది W ఎంత ఇచ్చాడు? 0.36 grams ఇచ్చాడు. సో పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఫైండ్ చేయడానికి సింపుల్గా మనము లీబిగ్స్ మెథడ్ ఫార్ములా ఇదే అనమాట. ఓకే, సో ఈ ఫార్ములాను బై హార్ట్ చేసుకోవాలి. బై హార్ట్ కూడా అవసరం లేదు. W1 న్యూమరేటర్లో ఉంటుంది, W డినామినేటర్లో ఉంటుంది. వెయిట్ ఆఫ్ కార్బన్ మీకు తెలుసు 12, వెయిట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 44. సో ఇది ఫార్ములాలో అన్ని ఫార్ములాస్లో ఇలాగే ఉంటుంది. W1 న్యూమరేటర్లో ఉంటుంది, W ఏమో డినామినేటర్లో ఉంటుంది. సో ఆ రెండు మీరు గుర్తుపెట్టుకోగలిగితే రిమైనింగ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో W1 ఈజ్ 0.36 ఇంటూ 12 ఇంటూ 100 డివైడెడ్ బై W ఎంత ఇచ్చారు మనకి? 1.1 grams.
ఓకేనా? ఓకే, వన్స్ 1 minute. క్వశ్చన్లో weight of carbon dioxide is 1.1. W1 కదా న్యూమరేటర్లో, W1 ఏమో 1.1, W వచ్చేసి 0.36 ఇంటూ 44. ఓకే, సో ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సింప్లిఫికేషన్ మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు 1.1 44, దిస్ యూ కెన్ కట్ ఇన్ 4 table 11, దిస్ 12 table 12 ones are 0.03 అవుతుందేమో ఇక్కడ. ఓకే, సో ఇదంతా మీరు క్యాల్కులేట్ చేసుకోవడం, సింప్లిఫికేషన్ చేసుకోవడం, అది మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో అదంతా క్యాల్కులేట్ చేస్తే మీకు ఆన్సరు 83.33% వస్తుంది. ఓకేనా, 83.33%. అలాగే పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్కి ఫార్ములా ఏంటి? సేమ్ W1 ఇక్కడ హైడ్రోజన్ కాబట్టి ఇంటూ 2 ఇంటూ 100, ఎందుకంటే హైడ్రోజన్ వెయిట్ 2. ఓకేనా, హైడ్రోజన్ ఎగ్జిస్ట్ యాజ్ H2. ఓకే, సో హైడ్రోజన్ వెయిట్ 2 ఇంటూ 100, ఆర్గానిక్ కాంపౌండ్ వెయిట్ ఏమో W ఇంటూ వాటర్లోంచి హైడ్రోజన్ని తీయాలి కదా. ఓకే, 0.54 grams of water. ఓకే, ఎస్టిమేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఫ్రమ్ వాటర్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్ వెయిట్ హీ గేవ్ హౌ మచ్? 0.54 grams. ఓకే, సో ఇప్పుడు ఇవి సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే W1 0.54, సారీ వెయిట్ ఆఫ్ వాటర్ 18 కదా మనకు మాలిక్యులర్ వెయిట్, ఇక్కడ ఫార్ములాలో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్. W1 ఈజ్ గివెన్ వెయిట్ ఆఫ్ వాటర్. ఓకే, ఇంటూ 2 ఇంటూ 100 బై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ 0.36 ఇంటూ 18. సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేసుకుంటే నీకు ఆన్సర్ ఎంత వస్తుంది? ఓకే, 16.67 వస్తుంది. 16.67. సో మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటి? క్వశ్చన్లో ఏమేమి ఫైండ్ చేయమని అడిగాడు? పర్సంటేజ్ ఆఫ్ కార్బన్, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్. సో పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఫైండ్ చేయడానికి లీబిగ్స్ మెథడ్ ఫార్ములా ఇది కూడా లీబిగ్స్ మెథడ్ ఫార్ములానే. ఓకే, సో ఇలా ఈ ఫార్ములాస్ యూజ్ చేసి లీబిగ్స్ మెథడ్, నైట్రోజన్కి అయితే డ్యూమాస్ మెథడ్ ఆర్ జెల్డాల్స్ మెథడ్. సో ఈ ఫార్ములాస్ అన్నీ నేను ఫస్ట్ వీడియోలో కవర్ చేశాను. సో ఒకసారి మీరు చెక్ చేసుకుని ఆన్సర్స్ వేసేసుకోండి. ఓకే, సో ఫాస్ట్గా లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. ఓకే, ఈ హెడ్డింగ్ కూడా నేను రబ్ చేస్తున్నాను, ప్లేస్ కవర్ అవుతుంది. ఓకే, ఏ ఆర్గానిక్ కాంపౌండ్లోనైనా కార్బన్ పర్సంటేజ్ కానీ హైడ్రోజన్ పర్సంటేజ్ కానీ మీరు ఫైండ్ చేయాలంటే ఈ డ్యూమాస్ మెథడ్, లిబిగ్స్ మెథడ్ ఫార్ములాస్ అనేవి అప్లై చేసుకుంటే మనకి సమ్ చేయడం ఈజీ అయిపోతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ లెట్ us గో టు ద సెకండ్ క్వశ్చన్. ఇది చూడండి, సెకండ్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, 60 grams of a compound, 60 grams of a compound, మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ ఇవి కాబట్టి మీరు స్కిప్ చేయకుండా అన్నీ రాసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, 60 grams of a compound on analysis gave carbon 24 grams, 24 grams of carbon వచ్చిందంట. హైడ్రోజన్ వచ్చేసి 4 grams హైడ్రోజన్ వచ్చింది అండ్ 32 grams ఆక్సిజన్ వచ్చింది. ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని 60 grams ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్లో నుంచి 24 grams కార్బన్, 4 grams హైడ్రోజన్, 32 grams ఆక్సిజన్ అనేవి వచ్చాయి. దెన్ అవర్ క్వశ్చన్ ఈజ్ ద empirical formula of the compound is, the empirical formula of the compound is dash. ఇది క్వశ్చన్. ఓకేనా, ఎంపెరికల్ ఫార్ములా మనం ఫైండ్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రొసీజర్?
మనం సింపుల్గా టేబుల్ వేసుకొని క్యాల్కులేట్ చేసుకుంటాం. ఓకేనా, సింపుల్గా టేబుల్ వేసేసుకొని క్యాల్కులేట్ చేసుకోవాలి. ఓకే, ఏంటి టేబుల్లో ఎంపెరికల్ ఫార్ములా టేబుల్ ఎలా వేస్తాం? సీరియల్ నంబర్. ఓకే, సీరియల్ నంబర్, పర్టికులర్ ఎలిమెంట్ ఆర్ ఆటమ్. ఓకే, ఎలిమెంట్ అని రాస్తాను. ఎలిమెంట్. ఓకే, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఓకే, తర్వాత ఏంటి రాయాలి? అవి ఎన్ని గ్రామ్స్, పర్సంటేజ్లు ఇస్తారు అప్పుడప్పుడు, లేకపోతే ఇక్కడ గ్రామ్స్ ఇచ్చారు. ఓకే, గివెన్ వెయిట్. గివెన్ వెయిట్ ఆఫ్ దట్ ఈచ్ ఎలిమెంట్, అటామిక్ వెయిట్ ఆఫ్ దట్ ఈచ్ ఎలిమెంట్, రేషియో, సింపుల్ రేషియో. సో ఇలా మీరు టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో టేబుల్లో ఫస్ట్ ఎలిమెంట్ నెంబర్ 1 ఏంటి? కార్బన్. 2 వచ్చేసి హైడ్రోజన్. 3 వచ్చేసి ఆక్సిజన్. ఓకే, సో కార్బన్ గివెన్ వెయిట్ ఎంత ఇచ్చారు? 24 గ్రామ్స్. హైడ్రోజన్ 4 గ్రామ్స్, ఆక్సిజన్ 32 గ్రామ్స్. సో అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్ మనకు ఎంత? 12. హైడ్రోజన్ 1. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఇస్ 16. ఓకే, రేషియో తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండిట్లకి రేషియో 24/12, 4/1, 32/16. ఓకే, సో 24/12 అంటే ఎంత? 2. 4/1 ఈజ్ 4. 32/16 ఈజ్ 2. ఇప్పుడు ఈ మూడిట్లలో, ఈ వచ్చిన నంబర్లు అన్నిట్లలో స్మాలెస్ట్ నెంబర్ 2. సో డివైడింగ్ ద హోల్ ఆల్ ద 3 numbers with the smallest number to get the simplest ratio. సో 4/2, 2, 2/2, 1. సో ఇప్పుడు మనకి 1 కార్బన్ 1 వచ్చింది, హైడ్రోజన్లు 2 వచ్చాయి, ఆక్సిజన్లు 1 వచ్చింది. సో ఎంపెరికల్ ఫార్ములా పైన రాస్తాను, కింద రాయడానికి కనిపించట్లేదు మీకు. ఓకే, సో ఎంపెరికల్ ఫార్ములా ఏమవుతుంది? CH2O అవుతుంది. ఓకేనా, చెక్ చేసుకోండి. 1 కార్బన్ 1 వచ్చింది, హైడ్రోజన్కి 2 వచ్చింది, ఆక్సిజన్కి 1 వచ్చింది. సో ఎంపెరికల్ ఫార్ములా ఈజ్ EF of the compound is CH2O. 1 కార్బన్, 2 హైడ్రోజన్స్, 1 ఆక్సిజన్. సింపుల్ మెథడ్. ఓకే, టేబుల్ వేసుకొని మనం ఈజీగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటిది అప్పుడప్పుడు కొన్ని క్యాల్కులేషన్స్ హార్డ్ ఉండేవి ఇస్తారు. ఓకే, అప్పుడు కొంచెం క్యాల్కులేషన్ పార్ట్ అనేది జాగ్రత్తగా చేస్తే మీకు సమ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ థర్డ్ క్వశ్చన్? ఒకసారి ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకోండి. అందుకే క్వశ్చన్ అనేది రాస్తే, ఇప్పుడు మీరు రాసి ప్రాక్టీస్ చేస్తేనే మీకు స్పీడ్ అనేది పెరుగుతుంది, ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది. ఓకే, సో ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. 10 ml of gaseous hydrocarbon on combustion gives 10 ml of gaseous hydrocarbon. ఓకే, క్వశ్చన్లో చూడండి. 10 ml of gaseous hydrocarbon on combustion gives 40 ml of CO2. On combustion gives 40 ml of CO2. ఓకే, క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. 10 ml హైడ్రోకార్బన్ని బర్న్ చేస్తే 40 ml of CO2 అండ్ 50 ml of H2O వేపర్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకే, 40 ml CO2 వచ్చింది అండ్ 50 ml of H2O వేపర్స్. ఓకే, 10 ml హైడ్రోకార్బన్ని బర్న్ చేస్తే 40 ml కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది, 50 ml వాటర్ వచ్చింది. ఓకే, అండర్ సేమ్ కండిషన్స్. ఓకే, అండర్ సేమ్ కండిషన్స్. దెన్ ద ఫార్ములా ఆఫ్ ద హైడ్రోకార్బన్ ఈజ్, క్వశ్చన్ ఏంటి? ద ఫార్ములా, ఆ హైడ్రోకార్బన్కి ఫార్ములా కావాలంట. ఫార్ములా ఆఫ్ హైడ్రోకార్బన్ ఈజ్ అంటే ఎంపెరికల్ ఫార్ములా ఫైండ్ చేయాలి మనం. ఓకే, సో క్వశ్చన్ అర్థమైంది కదా.
10 ml ఆఫ్ హైడ్రోకార్బన్ బర్న్ చేస్తే 40 ml కార్బన్ డైఆక్సైడ్ 50 ml వాటర్ వచ్చింది. సో ఇలాంటి టైప్ ఆఫ్ సమ్స్ సాల్వ్ చేయడానికి మీకు జనరల్ ఈక్వేషన్ ఫర్ కంబషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, ఓకేనా, జనరల్ ఈక్వేషన్ మీరు రాసుకోవాలి. జనరల్ ఈక్వేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీగా ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఎగ్జామ్లో ఇస్తారు. జనరల్ ఈక్వేషన్ ఫర్ కంబషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, ఓకేనా, కంబషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. హెచ్సిస్ అని రాస్తున్నాను టైం సేవ్ అవ్వడానికి. ఓకే, సో ఆ ఈక్వేషన్ ఏంటి, చాలా ఇంపార్టెంట్. CxHy ప్లస్, ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ, x ప్లస్ y/4O2, x ప్లస్ y/4O2 గివ్స్ రైస్ టు xCO2 ప్లస్ y/2H2O. ఈ ఈక్వేషన్ మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. CxHy హైడ్రోకార్బన్స్ అంటే కార్బన్ హైడ్రోజన్ ఉండే కాంపౌండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ మేక్ ఏ నోట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఇది. ఓకే, కావాలంటే ఒకసారి నేను మళ్ళీ ఇక్కడ పైన కూడా రాస్తాను. ఓకే, స్కిప్ చేయకుండా తొందర పడిపోకుండా చూస్తే వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఓకే, సో ప్లీజ్ రీడ్ కేర్ఫుల్లీ. CxHy ప్లస్ x ప్లస్ y/4O2 గివ్స్ రైస్ టు xCO2 ప్లస్ y/2H2O. ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి. ఇక్కడ ఈ ఈక్వేషన్కి మీనింగ్ ఏంటి, CxHy అనేది ఒక హైడ్రోకార్బన్. ఓకే, వెన్ కంబస్టెడ్ అంటే 1 moles ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిక్వైర్డ్, దెన్ ఇట్ ప్రొడ్యూసెస్ x moles CO2, y/2 moles ఆఫ్ వాటర్. ఓకే, అంటే ఇక్కడ మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 1 mole ఆఫ్ CxHy ఈజ్ గివింగ్ x moles CO2. ఓకే, అంతే కదా మీనింగ్. ఇక్కడ మనకి క్వశ్చన్కి వెళ్ళండి. ఇప్పుడు 10 ml హైడ్రోకార్బన్, CxHy అంటేనే హైడ్రోకార్బన్. ఓకేనా, 10 ml ఫ్రమ్ క్వశ్చన్ 10 ml ఆఫ్ HC అని రాస్తున్నాను, హైడ్రోకార్బన్ ఈజ్ గివింగ్ హౌ మచ్, 40 ml CO2. 40 ml CO2. ఓకే, అంటే 1 mole గివ్స్ 4 moles అన్నట్టే కదా మీనింగ్. 1 mole ఆఫ్ HC ఈజ్ గివింగ్ 4 moles ఆఫ్ CO2, అంతే కదా. ఓకే, సో 1 mole ఆఫ్ అంటే ఇక్కడ x ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. x moles ఆఫ్ CO2. ఓకే, x ఎంత అవుతుందమ్మా, 4 అవుతుంది. ఓకే, చూడండి, 1 mole ఈజ్ గివింగ్ x moles, 1 mole ఈజ్ గివింగ్ 4 moles. ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఈ రెండింటిని కంపేర్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ని 1 mole ఈజ్ గివింగ్ x moles CO2. ఇక్కడ ఏంటి, క్వశ్చన్ ప్రకారంగా మనకి ఏమొచ్చింది, 1 mole ఈజ్ గివింగ్ 4 moles CO2. దట్ మీన్స్ వాట్, x ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4 ఫైండ్ y/2. అలాగే ఇక్కడ y/2, 1 mole ఈజ్ గివింగ్ y/2 moles ఆఫ్ వాటర్. 1 mole ఆఫ్ హైడ్రోకార్బన్ ఈజ్ గివింగ్ y/2 moles ఆఫ్ వాటర్. ఓకే, ఇక్కడ వాడేంత ఇచ్చాడు, 10 ml బర్న్ చేస్తే 50 ml వాటర్ వచ్చింది. అంటే 1 mole ఆఫ్ హైడ్రోకార్బన్ ఈజ్ గివింగ్ 5 moles ఆఫ్ వాటర్, అంతే కదా మీనింగ్. అంటే y/2 ఏమవుతుంది, 5 అవుతుంది. ఓకేనా, y/2 ఈజ్ ఈక్వల్ టు 5. దట్ మీన్స్ వాట్, y ఈజ్ ఈక్వల్ టు 10. అంటే ఆ హైడ్రోకార్బన్ ఏమవుతుంది ఇప్పుడు, దేర్ఫోర్ ద హైడ్రోకార్బన్ ఈజ్ C4H10. అంతే, సింపుల్. ఓకేనా, 4 కార్బన్స్ వచ్చాయి, 10 హైడ్రోజన్స్ వచ్చాయి. ఓకేనా, వైస్ ఏంటి, హైడ్రోజన్స్, ఎక్సెస్ ఏంటి, కార్బన్స్. CxHy కదా. ఓకేనా, జనరల్ ఫార్ములా ఏంటి మనకి, CxHy. సో హియర్ x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 10. దేర్ఫోర్ ద హైడ్రోకార్బన్ CxHy ఫార్ములా ఈజ్, the hydrocarbon CxHy is C4H10. ఓకేనా, బ్యూటేన్ అనమాట. ఓకే, 4 కార్బన్స్, x 4 వచ్చింది మనకి.
ఓకే, Y ఏమో 10 వచ్చింది. సో C4H10 ఈజ్ ద ఫార్ములా ఫర్ దట్ హైడ్రోకార్బన్. ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీగా ఈ జనరల్ ఫార్ములా యూజ్ చేసి వచ్చే క్వశ్చన్ అయితే ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఓకే, సో ఆ ఫార్ములా మీరు బై హార్ట్ చేయాలన్నమాట. జనరల్ ఈక్వేషన్ యూ హ్యావ్ టు బై హార్ట్. ఓకే, సో లెట్ us go to the fourth question. Question number 4. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 4 ఏంటి ఒకసారి ఇక్కడ చూడండి. ద ఆక్సైడ్ ఆఫ్ ఎ మెటల్ కంటైన్స్ 4 grams ఆఫ్ హైడ్రోకార్బన్. ఇలాంటి క్వశ్చనే చూడండి. 4 grams ఆఫ్ ఏ హైడ్రోకార్బన్. మళ్ళీ సిమిలర్ మోడల్ క్వశ్చన్. 4 grams ఆఫ్ ఏ హైడ్రోకార్బన్ contains 40% hydrocarbon CXHY on complete combustion. ఆన్ కంప్లీట్ కంబషన్, ఇక్కడ గ్రామ్స్ ఇచ్చాడు, మోల్స్ కాదు. ఆన్ కంప్లీట్ కంబషన్. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. 4 grams ఆఫ్ ఏ హైడ్రోకార్బన్ ఆన్ కంప్లీట్ కంబషన్ గివ్స్ 12 grams ఆఫ్ CO2. ఓకేనా, gives 12 grams of CO2. Okay, what is the empirical formula of the hydrocarbon? What is its EF? EF అంటే empirical formula of that compound. ఓకే, ఎంపెరికల్ ఫార్ములా మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ చూడండి, 4 grams ఆఫ్ హైడ్రోకార్బన్ CXHY ఆన్ కంప్లీట్ కంబషన్. మళ్ళీ సేమ్ ఈక్వేషన్ వేసుకుందాం మనం. ఏంటా ఈక్వేషన్? CXHY ప్లస్ X ప్లస్ Y/4 O2. X ప్లస్ Y/4 O2 గివ్స్ రైస్ టు XCO2 ప్లస్ Y/2 H2O. ఈ ఈక్వేషన్ని మీకు బాగా అలవాటు చేయించడానికి నేను మళ్ళీ ఇంకో సమ్, ఇలాంటి సమ్మే మళ్ళీ ఇంకోటి ఇస్తున్నాను. ఓకే, ప్లీజ్ వితౌట్ స్కిప్పింగ్ ద వీడియో. వెరీ ఇంపార్టెంట్ సమ్స్ ఆల్ దీస్ ఆర్. సో యూ హ్యావ్ టు ఫోకస్ మోర్. ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, 4 grams హైడ్రోకార్బన్ని బర్న్ చేస్తే 12 grams CO2 వచ్చిందంట. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే, ఓకే, ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాయొచ్చు? 1 mole CXHY ఓకే ఈజ్ గివింగ్ X moles CO2. అంతే కదా. మోల్స్ ఫైండ్ చేయాలంటే మనకి ఏంటి ఫార్ములా? గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకే, 1 mole ఆఫ్ CXHY అంటే 4, గివెన్ వెయిట్ ఏమో 4 grams. ఓకే, ఫర్ హైడ్రోకార్బన్ CXHY గివెన్ వెయిట్ ఎంత ఇచ్చారు వాళ్ళు క్వశ్చన్లో? గివెన్ వెయిట్ 4 grams ఇచ్చారు. ఓకే, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ CXHY. ఓకే, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా మనము గ్రామ్ మాలిక్యులర్ ఫైండ్ చేయడానికి కింద నంబర్స్ని అటామిక్ వెయిట్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మాస్, అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ వచ్చేసి 12. ఓకే, అలాంటివి X కార్బన్స్ ఉన్నాయి. సో 12X ప్లస్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ 1, అలాంటివి Y హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 1Y. సో 12X ప్లస్ Y అనేది మాలిక్యులర్ వెయిట్, GMW, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ దట్ హైడ్రోకార్బన్ ఈస్ 12X ప్లస్ Y అవుతుంది అనమాట. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత అవుతుంది? గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కదా. ఓకేనా, నంబర్ ఆఫ్ మోల్స్కి ఫార్ములా ఏంటి? గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. గివెన్ వెయిట్ 4 grams, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 12X ప్లస్ Y grams. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోకార్బన్ ఈస్ 4/12X ప్లస్ Y. అలాగే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO2 కూడా మనం ఫైండ్ చేయాలి. CO2 కూడా ఇచ్చారు, కంపేర్ చేసుకోవాలి కదా. ఇక్కడ 1 mole CXHY ఈస్ గివింగ్ X moles CO2. ఓకే, ఆర్ యూ అండర్స్టాండింగ్? 1 mole CXHY ఈస్ గివింగ్ X moles CXH2. ఓకే, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO2 నౌ. CO2 ఎంత వస్తుంది? గివెన్ వెయిట్ ఏమో 12 grams ఇచ్చారు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ CO2 ఈజ్ 44. సో 4 టేబుల్లో కట్ చేసుకుంటే 4 3s are 4 11s are. ఓకే,
సో ఇప్పుడు మీరు ఇది చూసుకోవాలన్నమాట. 1 mole CXHY, 1 mole CXHY అంటే ఎన్ని ఈజ్ గివింగ్ X moles CO2. ఓకే, మనకి CXHY ఎన్ని మోల్స్ ఉన్నాయి ఇక్కడ? 4/12x plus y moles CXHY gives how many moles of CO2? That will calculate. 4 into క్రాస్ నంబర్స్ని మల్టిప్లై చేయండి. సో 4/12x plus y, 4/12x plus y ఇంటూ ఎక్స్ కదా. సో 4x/12x plus y వస్తుంది. ఓకేనా? 1 mole CXHY ఈజ్ గివింగ్ x moles CO2. 4/12x plus y moles CXHY gives how many moles of CO2? అంటే 4x/12x plus y. ఈ 4x/12x plus y ఈజ్ ఈక్వల్ టు 3/11 ఓన్లీ. 3/11 ఓన్లీ. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO2 ఎంత వచ్చింది మనకి? 3/11 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఆ రెండింటిని ఈక్వేట్ చేసి ఎక్స్కి ఎక్స్లు ఎన్ని వచ్చాయి, వైఎల్ ఎన్ని వచ్చాయి, లేకపోతే రేషియో ఫైండ్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏంటి వచ్చింది మనకి? 4x/12x plus y ఈజ్ ఈక్వల్ టు 3/11 అని వచ్చింది. ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకోవడం కోసము ఈ ఫ్రాక్షన్ని రివర్స్లో తీసుకుందాం. రివర్స్ చేసుకుంటే స్ప్లిట్ చేసుకుని రాసుకోవచ్చు. ఓకేనా? సో 12x plus y by 4x ఈజ్ ఈక్వల్ టు 3/11. ఇప్పుడు నేను దీన్ని స్ప్లిట్ చేసుకుని రాసుకున్నాను అనుకోండి. 12x/4x plus y/4x ఈజ్ ఈక్వల్ టు 3/11. ఇక్కడ x క్యాన్సిల్. 12/4 ఈజ్ 3. 3 plus y/4x నిమిషం 3 plus y/4x 3 plus y/4x ఈజ్ ఈక్వల్ టు 3/11. ఇప్పుడు ఈ 3ని అటుపక్క పట్టుకెళ్తే y/4x ఈజ్ ఈక్వల్ టు 3/11 మైనస్ 3 వస్తుంది. ఈ 3ని అటుపక్క పట్టుకెళ్తే -3 వస్తుంది. సో 11. ఓకే, సో 11 ఈజ్ ద ఎల్సిఎం. 11 1s are 3 1s are 3/11 అంతేనా? ఒక్క నిమిషం చెక్ చేస్తాను. త్రీ ప్లస్ y/4x ఈజ్ ఈక్వల్ టు 11/3. ఓకే, 11/3. దీన్ని కూడా రివర్స్ చేయాలి కదా మనం. నేను అది రివర్స్ చేయలేదు, చూసారా? ఈ ఫ్రాక్షన్ని రివర్స్ చేశాను కానీ అవతల సైడ్ ఫ్రాక్షన్ని రివర్స్ చేయలేదు. వెరీ సారీ. అందుకే కొంచెం తేడా కొట్టింది. 11/3 కదా వేసుకోవాలి ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు 11/3. ఓకే, 11/3. సో ఇప్పుడు y/4x ఈజ్ ఈక్వల్ టు 11/3 minus 3. LCM is 3. 11 minus 1 3s are 3. 3 3s are 9. Okay. So 11 minus 9/3 అంటే 2/3. సో y/4x ఎంత వచ్చింది మనకి? 2/3 వచ్చింది. అంటే y/x ఎంత వచ్చింది? ఈ 4 అటుపక్కకు తీసుకెళ్తే 8/3 అవుతుంది. ఓకే, అంటే y you got 8, x you got 3. ఈక్వేటింగ్. ఓకేనా? మళ్ళీ ఇక్కడ కూడా రాస్తున్నాను, కింద రాస్తే మీకు కనిపించట్లేదేమో. సో y/x ఈజ్ ఈక్వల్ టు 8/3. అంటే ఇట్ ఈస్ లైక్ y ఈజ్ ఈక్వల్ టు 8, x ఈజ్ ఈక్వల్ టు 3. దేర్ఫోర్ ద హైడ్రోకార్బన్ ఈజ్ HC. CXHY ఎంత అవుతుంది? C3H8 అవుతుంది ఆన్సర్. ఓకే, సో జాగ్రత్తగా క్యాల్కులేషన్ అనేది చేసుకోవాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. కొంచెం లెంగ్దీగా ఉంటుంది సమ్, కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. 1 mole CXHY is giving x moles CO2. 4/12x plus y moles gives how much? Okay,
ఫ్రాక్షన్ని రివర్స్ చేసుకుంటే మనకి సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది కాబట్టి ఈ 3/11ని 11/3 వేసుకుని సింప్లిఫై చేసుకుంటే మీకు y/x రేషియో అనేది వస్తుంది. ఆ రేషియోనే మనము ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు y 8 వచ్చింది, x ఏమో 3 వచ్చింది. సో CxHy అనేది ఈక్వేషన్ ఫర్ ద వాట్ వి కాల్ హైడ్రోకార్బన్. సో C3H8 అనమాట. ఫార్ములా ఫర్ దట్ హైడ్రోకార్బన్ ఈజ్ C3H8. ఓకే, సో ఎప్పుడూ కూడా టేబుల్ వేసుకుని చేసే సమ్ములే ఉండవు, ఇలాంటి సమ్స్ కూడా ఉంటాయి. సో యూ హ్యావ్ టు గో విత్ దిస్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఆల్సో. ఓకే, సో లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ మోడల్. క్వశ్చన్ నెంబర్ 5. ఓకే, ఒకసారి రాసి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఓకే, సో ఇది చూడండి క్వశ్చన్ నెంబర్ 5. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఓకే, ఇది ఈక్వివాలెంట్ వెయిట్స్ మీద కాన్సెప్ట్ మీద సమ్ అనమాట. ఓకే, సో ఒకసారి చూడండి. ఎక్స్ ఫార్మ్స్ an oxide, చాలా ఇంపార్టెంట్ సమ్. an oxide X2O3. ఓకేనా, ఎక్స్ అనేది X2O3 అనే టైప్ ఆఫ్ ఆక్సైడ్ ఫామ్ చేస్తుందంట. దెన్ 5.4 grams ఆఫ్ ఎక్స్ ఫార్మ్స్ 10.2 grams ఆఫ్ X2O3. ఓకే, సో ద అటామిక్ వెయిట్ ఆఫ్ then the atomic weight of the element X is atomic weight of the element X is atomic weight of the element X is సో ఇది క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఈక్వివాలెంట్ వెయిట్స్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అనమాట. ఓకేనా, ఈక్వివాలెంట్ వెయిట్స్ కాన్సెప్ట్. ఓకే, సో చెక్ చేసుకోండి. ఎక్స్ ఫార్మ్స్ అండ్ ఆక్సైడ్ ఆఫ్ టైప్ X2O3. ఓకే, X2O3 అనే టైప్ ఆఫ్ ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. ఓకే, అందులో ఎక్స్ వెయిట్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చారు మనకి? 5.4 grams. వెయిట్ ఆఫ్ ఆక్సైడ్ ఎంత ఇచ్చారు? వెయిట్ ఆఫ్ ఆక్సైడ్ 10.2 grams. ఓకే, సో మనకి ఈ కాంపౌండ్లో ఎక్స్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఎక్స్ వెయిట్ ఇచ్చారు, ఆక్సైడ్ వెయిట్ ఇచ్చారు. సో వెయిట్ ఆఫ్ ఓన్లీ ఆక్సిజన్ ఎంత అవుతుంది? 10.2 మైనస్ 5.4 అవుతుంది. ఓకేనా, అప్పుడు అదెంత? 4.8 grams ఆక్సిజన్ ఉందన్నమాట. సో వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 4.8 grams. వెయిట్ ఆఫ్ ద ఎలిమెంట్ ఎక్స్ ఈజ్ 5.4 grams. సో ఇక్కడ మనము అప్లై లా ఆఫ్ ఈక్వివాలెన్స్. ఏంటది? లా ఆఫ్ ఈక్వివాలెన్స్కి మనకి ఫార్ములా ఏంటి? ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ద ఎలిమెంట్ ఎక్స్ బై ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ ఎక్స్ బై వెయిట్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, దిస్ ఈస్ లా ఆఫ్ ఈక్వివాలెంట్స్. E1 by E2 ఈజ్ ఈక్వల్ టు W1 by W2. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, స్టార్ పెట్టుకోండి. ఓకే, ప్లీజ్ రిమెంబర్ కేర్ఫుల్లీ. లా ఆఫ్ ఈక్వివాలెంట్స్, అప్లయింగ్ లా ఆఫ్ ఈక్వివాలెంట్స్. ఓకే, సో అప్లయింగ్ లా ఆఫ్ ఈక్వివాలెంట్స్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ ఎక్స్ మనకు తెలీదు, అది మనం ఫస్ట్ క్యాల్కులేట్ చేసుకుంటే మనకి అటామిక్ వెయిట్ క్యాల్కులేట్ చేయమని అడుగుతున్నాడు. అటామిక్ వెయిట్ ఆఫ్ ద ఎలిమెంట్ ఎక్స్ కావాలి. ఈక్వివాలెంట్ వెయిట్ అనేది మనకు వచ్చేస్తే అటామిక్ వెయిట్ ఆటోమేటిక్గా మనం ఫైండ్ చేసుకోవచ్చు. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ ఎక్స్ మనకు తెలీదు, అది మనం ఫైండ్ చేస్తాం. ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ మనకు తెలుసు 8. ఆక్సిజన్ ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి? అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ. ఓకేనా, సో అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత? 16. ఆక్సిజన్కి వ్యాలెన్సీ 2. 16/2 అయితే 8 అవుతుంది. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్, ఈ ఫార్ములాని నేను అప్లై చేస్తున్నాను చూడండి. సో వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ ఎక్స్ ఏమో మనకి 5.4 grams వాళ్ళు ఇచ్చారు. వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ మనం ఫైండ్ చేసాం, ఎంత? అది 4.8 వచ్చింది.
ఓకే, సో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ ఎక్స్ బై 8 ఈజ్ ఈక్వల్ టు 54/48. ఇది మనకి 9 టేబుల్లో పోవచ్చు కదా. 9 టేబుల్ పోదు, 6 టేబుల్లో పోతుంది. 6 9s are 6 8s are. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ద ఎలిమెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9/8. ఈ 8 కొట్టేయచ్చు. అంటే ఈక్వివాలెంట్ వెయిట్ ఎంత వచ్చింది మనకి? 9 వచ్చింది. ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ దట్ ఎలిమెంట్ ఈజ్ 9. ఇప్పుడు అటామిక్ వెయిట్ ఫైండ్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటి? ఆర్ ఈక్వివాలెంట్ వెయిట్ అటామిక్ వెయిట్ ఫైండ్ చేయడానికి రిలేషన్ ఏంటి? ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ ఆర్ ఎన్ ఫ్యాక్టర్. ఓకేనా, వ్యాలెన్సీ ఆర్ ఎన్ ఫ్యాక్టర్. ఈక్వివాలెంట్ వెయిట్ 9 వచ్చింది. అటామిక్ వెయిట్ మనం ఫైండ్ చేయాలి. ఎన్ ఫ్యాక్టర్ ఎంత ఇక్కడ? ఎన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? వ్యాలెన్సీ. ఇప్పుడు ఆ కాంపౌండ్ X2O3 టైప్ ఆఫ్ కాంపౌండ్ ఆక్సైడ్ ఫామ్ చేసింది. ఇక్కడ నుంచి చూడండి, X2O3 అనే ఫార్ములా ఎలా వస్తుంది? ఓకేనా, క్రిస్ క్రాస్ వ్యాలెన్సీస్ని క్రిస్ క్రాస్ చేస్తే వస్తుంది. ఓకేనా, ఆక్సిజన్ వ్యాలెన్సీ ఈజ్ 2. X2O3 టైప్ కాంపౌండ్ ఫామ్ చేశారు అంటే వ్యాలెన్సీ ఆఫ్ దట్ ఎలిమెంట్ షుడ్ బి X3 అవ్వాలి కదా. ఓకే, అంటే ఎన్ ఫ్యాక్టర్ 3 అనమాట. సో దట్ ఇంప్లైస్ 9 ఈజ్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్ ఈజ్ 3. వ్యాలెన్సీ 3 అవుతుంది. ఆక్సిజన్ వ్యాలెన్సీ 2 అని మనకు తెలుసు. ఆ కాంపౌండ్ X2O3 టైప్ ఆఫ్ ఆక్సైడ్ ఫామ్ చేసింది అంటే ఆక్సిజన్కి వ్యాలెన్సీ 2 తీసుకుంటే ఎక్స్కి వ్యాలెన్సీ కంపల్సరీగా 3 అవ్వాలి. అంతేనా? సో ఇప్పుడు అటామిక్ వెయిట్ కావాలంటే ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేయాలి. 9 × 3 27. ఆ ఎలిమెంట్కి అటామిక్ వెయిట్ ఏమవుతుంది? 27 అవుతుంది. ఓకేనా, సో అది ఒక ప్రొసీజర్ అనమాట. సో ఆక్సైడ్ ఇస్తాడు, ఎలిమెంట్ వెయిట్ ఇస్తాడు, ఆక్సైడ్ వెయిట్ ఇస్తాడు. ఓన్లీ ఆక్సిజన్ వెయిట్ మీరు ఫైండ్ చేయండి. తర్వాత లా ఆఫ్ ఈక్వివాలెంట్స్ అప్లై చేయండి. అప్లై చేసి ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ దట్ ఎలిమెంట్ ఎక్స్ అనేది ఫైండ్ చేయండి. ఫస్ట్ మనకి ఇలా ఫైండ్ చేసినప్పుడు 9 వచ్చింది. ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్, వ్యాలెన్సీ అనమాట. ఎన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? వ్యాలెన్సీ. ఓకే, సో ఒకసారి చెక్ చేసుకోండి. క్రాస్ మల్టిప్లై చేసుకొని చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఓకే, సో లెట్ us go on to the 6th question. ఓకే, 6th question 6 డిఫరెంట్ మోడల్స్ కవర్ చేస్తున్నాను. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 6. ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ బైవాలెంట్ మెటల్ ఈజ్. ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఏ బైవాలెంట్ అంటే క్వశ్చన్లో వ్యాలెన్సీ ఇచ్చేసాడు వాడు 2 అని. బైవాలెంట్ అంటే ఏంటి? 2. బైవాలెంట్ మెటల్ ఈజ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఏ బైవాలెంట్ మెటల్ ఈజ్ 32.7. మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఇట్స్ క్లోరైడ్ ఈజ్. మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఇట్స్ క్లోరైడ్ ఈజ్ హౌ మచ్? దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, సో క్లోరైడ్ చేయాలి. ఎలా చేయాలి? ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ద బైవాలెంట్ మెటల్ అంటున్నాడు అంటే వ్యాలెన్సీ 2 అని క్వశ్చన్లో ఇచ్చేసాడు. ఓకే, ఈక్వివాలెంట్ వెయిట్ కూడా ఇచ్చేసాడు. ఓకేనా, సింపుల్ సమ్. చూడండి, ఈక్వివాలెంట్ వెయిట్కి ఫార్ములా ఏంటి? అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ. ఓకే, ఈక్వివాలెంట్ వెయిట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 32.7. అటామిక్ వెయిట్ ఫస్ట్ మనం ఫైండ్ చేసుకోవాలి. వ్యాలెన్సీ 2 అని ఇచ్చేసాడు. సో అటామిక్ వెయిట్ ఎంత వస్తుంది? అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 32.7 × 2 వస్తుంది. దీనికి ఎంత క్యాల్కులేట్ చేస్తే 65.4 వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అటామిక్ వెయిట్. వాడు ఏం అడిగాడు క్వశ్చన్లో? మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఇట్స్ క్లోరైడ్ అడిగాడు. ఇప్పుడు ఆ మెటల్కి వ్యాలెన్సీ 2 అంటున్నారు. క్లోరైడ్కి ఫార్ములా ఫస్ట్ తెలియాలి. కొన్ని క్లోరైడ్స్ MCl, మెటల్ M అనుకోండి, కొన్ని క్లోరైడ్స్ MCl ఫామ్లో ఉంటాయి, కొన్ని క్లోరైడ్స్ MCl2 ఫామ్లో ఉంటాయి, కొన్ని క్లోరైడ్స్ MCl3 ఫామ్లో ఉంటాయి. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది అన్నది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా, అది MCl ఫామ్లో ఉందా? మెటల్ M అంటే ఏంటి? ఇక్కడ మెటల్ అనమాట. ఓకే, అది MCl MCl2 MCl3 టైపా అన్నది మీరు చెక్ చేసుకోవాలి.
మీకు తెలుసు క్లోరిన్ వ్యాలెన్సీ 1, ఇక్కడ మెటల్ వ్యాలెన్సీ 2 అని వాడే ఇచ్చాడు. అలాంటప్పుడు మీకు క్రిస్ క్రాస్ చేస్తే ఫార్ములా ఏమొస్తుంది? ఫార్ములా ఆఫ్ ద క్లోరైడ్ ఈజ్, ఓకేనా, ఫార్ములా ఆఫ్ ద క్లోరైడ్ ఈజ్ MCl2. ఓకే, మనకేమొచ్చింది? ఫార్ములా ఆఫ్ ద క్లోరైడ్ ఈజ్ MCl2 వచ్చింది. ఓకే, సో క్లోరిన్ మాలిక్యులర్ వెయిట్ మీకు తెలుసు, Cl2 అంటే 71 వస్తుంది, క్లోరిన్కి 35.5. ఓకే, మాలిక్యులర్ మాస్ 35.5. సో మోలార్ మాస్ ఆఫ్ MCl2, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ M, మెటల్ M 65.4 వచ్చింది. 65.4 ప్లస్ క్లోరిన్ 35.5, 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి 35.5. సో 65.4 ప్లస్ 71 ఇది చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఎంత వస్తుంది? 136.4 వస్తుంది ఆన్సర్. ఓకేనా, సో 136.4 grams. సో మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఇట్స్ క్లోరైడ్ ఈజ్ ఈక్వివాలెంట్ వెయిట్సే. ఓకే, కానీ డైరెక్ట్గా ఉండవు సమ్స్. క్లోరైడ్, ఆక్సైడ్ ఈ రకంగా అడుగుతూ ఉంటాడు ఈక్వివాలెంట్ వెయిట్ క్వశ్చన్స్. సో మీరు అన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ కవర్ చేస్తున్నాను నేను. సో స్కిప్ చేయకుండా అన్ని మోడల్స్ చెక్ చేసుకోండి. ఓకే, సో నౌ లెట్ us go to the 7th question. Question number 7. ఓకే, 1 minute. సో క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ద కాంపోజిషన్ ఆఫ్ LPG ఈజ్ బ్యూటేన్ అండ్ ఐసోబ్యూటేన్. ద కాంపోజిషన్ ఆఫ్, ఇది స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకున్న సమ్. LPG ఈజ్ బ్యూటేన్ అండ్ ఐసోబ్యూటేన్. ఈ రెండు ఐసోమర్స్. ఓకే, having same molecular formula but different structures. The amount of oxygen that would be required, the amount of oxygen required for combustion of 500 grams of LPG would be, for combustion of 500 grams, combustion of 500 grams of LPG would be dash. క్వశ్చన్లో ఏంటి ఫైండ్ చేయమని అడుగుతున్నాడో ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, కాంపోజిషన్ ఆఫ్ LPG అనేది బ్యూటేన్ గ్యాస్ తోటి తయారు చేస్తారు. ఓకే, సో ఐసోబ్యూటేన్, బ్యూటేన్ ఎనీథింగ్ సేమ్. ఓకే, రెండు ఉంటాయి అనుకోండి, బట్ వీల్ టేక్ 1 ఓన్లీ. ఓకే, ఐసోబ్యూటేన్ అన్నా బ్యూటేన్ అన్నా ఏదైనా ఇక్కడ ఒకటే వస్తుంది. ఓకే, సో మన క్వశ్చన్లో ఎంత ఆక్సిజన్ కావాలని అడుగుతున్నాడు. ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్. ఓకే, 500 grams LPG బర్న్ చేయడానికి ఎంత ఆక్సిజన్ కావాలి? దట్ ఈస్ యువర్ క్వశ్చన్. ఓకే, 500 grams LPG బర్న్ చేయడానికి ఎంత ఆక్సిజన్ కావాలి? ఓకే, దట్ ఈస్ యువర్ question. Okay, 1 minute. Just I am pouring ink because it is looking so light. It will be okay. Yes. ఓకే, సో ఇప్పుడు ఈ సమ్ స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ ఉందన్నమాట. ఓకే, దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్? స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఎలా రాయాలి? బ్యూటేన్కి ఫార్ములా ఏంటి? సొల్యూషన్ చూడండి. బ్యూటేన్కి ఫార్ములా C4H10. ఓకే, ప్లస్ O2 గివ్స్ రైస్ టు CO2 అండ్ H2O. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. మీకు బ్యాలెన్సింగ్కి ఒక చిన్న టిప్.
మన బ్యాలెన్సింగ్లోనే చాలా టైం అనేది యూజ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు టైం సేవ్ చేసుకోవడానికి మీకు ఈ ఈక్వేషన్, ఇది జనరల్గా ఆల్కేన్ మీకు తెలుసు. ఆల్కేన్, ఫర్ ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా ఈజ్ CnH2n+2. సో కంబషన్ ఆఫ్ ఆల్కేన్స్కి జనరల్ ఈక్వేషన్ ఫర్ కంబషన్ ఆఫ్ ఆల్కేన్స్, ఓకేనా? జనరల్ ఈక్వేషన్ ఫర్ కంబషన్ ఆఫ్ ఆల్కేన్స్, ఓకే, CnH2n+2 ప్లస్ 3n + 1/2 O2 gives rise to, ఓకేనా, 3n NCO2, కార్బన్ డైఆక్సైడ్ రావాలి కదా, NCO2 ప్లస్ n+1 H2O, n+1 H2O. This is the general equation for combustion of alkanes. Alkanes की general formula CnH2n+2. ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి? 3n + 1/2 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్. ఎన్ని మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది? n మోల్స్ ఆఫ్ CO2 will come and n+1 moles of water also will come. Any hydrocarbon when it is combusted, okay, it forms water. Carbon dioxide and water are the standard products. Okay, so ఇప్పుడు ఈ క్వశ్చన్లో n అనేది 4 కదా, బ్యూటేన్కి ఫార్ములా 4. ఇయర్ n ఈజ్ ఈక్వల్ టు 4. n 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే C4H10, ఓకేనా, C4H10 ప్లస్ 3 × 4 + 1/2 O2 gives rise to 4CO2. మీకు ఆటోమేటిక్గా బ్యాలెన్స్డ్ ఈక్వేషనే వచ్చేస్తుంది. ప్లస్ 4 + 1 అంటే 5H2O. ఇది ఒకటి క్యాల్కులేట్ చేయండి, 2, ఓకే, 3 2s are 6 + 1 7, అంతేనా? అచ్చా, ప్లస్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఇలా చేయలేం, +1 ఉంది కదా. 3 × 4 + 1 హోల్ బై 2 అంటే 3 4s are 12 + 1 13/2 అవుతుంది. ఓకే, C4H10 ప్లస్ 13/2 O2 gives rise to 4CO2 ప్లస్ 5H2O. ఇది మనకి వచ్చిన ఈక్వేషన్. ఇలా ఫ్రాక్షన్ ఉండకూడదు. ఫ్రాక్షన్ ఉండొద్దంటే మొత్తం ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసేసుకోండి, ఫ్రాక్షన్ పోతుంది అప్పుడు. ఓకే, సో అప్పుడు మొత్తం ఈక్వేషన్ని మల్టిప్లై ద హోల్ ఈక్వేషన్ విత్ 2 టు అవాయిడ్ ఫ్రాక్షన్. మల్టిప్లై ద హోల్ ఈక్వేషన్ విత్ 2. హోల్ ఈక్వేషన్ విత్ 2. అప్పుడు ఏమవుతుంది చూడండి, 2C4H10, దిస్ ఓన్లీ ఐఎమ్ రైటింగ్ హియర్, 2C4H10 ప్లస్ 13 O2 gives rise to 8 CO2 ప్లస్ 10 H2O. ఓకేనా, దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. చూడండి ఇక్కడ 8 కార్బన్స్, ది ప్రోడక్ట్ సైడ్లో కూడా 8 కార్బన్స్, 20 ఆక్సిజన్స్ హైడ్రోజన్స్, ఇక్కడ కూడా 10 2s are 20 హైడ్రోజన్స్, 13 2s are 26 ఆక్సిజన్స్, 8 2s are 16 ప్లస్ 10 26 ఆక్సిజన్స్. బ్యాలెన్స్ అయిపోయింది కదా. సో ఈ ఈక్వేషన్ని మీరు గట్టిగా రిమెంబర్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఆల్కేన్స్కి అయితే CnH2n+2, ఆల్కీన్స్కి అయితే CnH2n, అంటే ఇక్కడ +1/2 ఉండదు, 3n/2 ఉంటుంది. ఇక్కడ NCO2 ప్లస్ NH2O ఉంటుంది. ఓకేనా, చెక్ చేసుకోండి. ఓకే, సో ఆల్కేన్స్కి అడిగితే ఈ ఫార్ములా, ఈ ఈక్వేషన్ వాడతాం. ఆల్కీన్స్కి అయితే 3n/2 NCO2 NH2O. ఆల్కైన్స్కి అయితే 3n - 1/2, ఓకే, NCO2 కామన్, ఇక్కడ n - 1 H2O వస్తుంది. ఓకేనా, జస్ట్ ఇక్కడ మన ఈ సమ్లో ఆల్కేన్స్కే అడిగాడు కాబట్టి నేను ఆల్కేన్స్కే ఈక్వేషన్ రాశాను. ఓకే, ఈన్స్కైనా ఐన్స్కైనా సేమ్ ఇదే మోడల్లో మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనేది వచ్చింది. ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నుంచి మనం ఏం ఫైండ్ చేయాలి? 2 × C4H10 బ్యూటేన్ వెయిట్ ఎంత? 12 4s are 48 ప్లస్ 10 58. 2 × 58 grams ఆఫ్ C4H10,
ఓకే, క్వశ్చన్లో ఏమడిగాడు? ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ దట్ వుడ్ బి రిక్వైర్డ్. ఇక్కడ 2 × 58 grams of C4H10 రిక్వైర్స్ 13 moles of oxygen. అంటే ఎంత? 13 × 32 grams of O2. క్వశ్చన్లో 500 grams C4H10ని బర్న్ చేయాలంటే ఎంత ఆక్సిజన్ కావాలి? క్వశ్చన్లో 500 grams ఎల్పిజిని బర్న్ చేయాలంటే ఎంత ఆక్సిజన్ కావాలి? క్రాస్ మల్టిప్లై, ఇది ఎక్స్ అనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 500 × 13 × 32/2 × 58. ఇదంతా మీరు సింప్లిఫై చేసుకుంటే మీకు ఆన్సర్ 3.58 kgs వస్తుంది. 3.58 kgs. దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 3.6 kgs. ఓకే, జస్ట్ క్రాస్ మల్టిప్లై అండ్ డివైడ్, యూనిటరీ మెథడ్ అంటారు మనకి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ 7th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. మీరైతే జనరల్ ఈక్వేషన్ ఫర్ ఆల్కేన్స్ ప్లీజ్ రిమెంబర్ అండ్ బై హార్ట్ దిస్ ఈక్వేషన్. ఎవ్రీవన్ హ్యాస్ టు బై హార్ట్ దిస్ ఈక్వేషన్. ఓకే, ప్లీజ్ చెక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. 4 moles ఆఫ్ ఎన్ ఆల్కేన్ ఆన్ కంప్లీట్ కంబషన్. చూడండి ఇక్కడ 4 moles ఆఫ్ ఎన్ ఆల్కేన్ ఆన్ కంప్లీట్ కంబషన్ Four moles of an alkane on complete combustion gave 528 grams of CO2 anta. 528 grams of CO2. The molecular weight of alkane is అసలు ఫస్ట్ ఆల్కేన్ ఏంటో ఫైండ్ చేయాలి. ఫైండ్ చేశాక దాని మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ చేయాలి. ఓకే, సో ఒకసారి చూడండి. సింపుల్ మెథడ్సే, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి సమ్స్ అనేవి. ఓకే, ప్లీజ్ చెక్. ఓకే, వాడు ఏమి ఇచ్చాడు? 4 moles ఆఫ్ ఎన్ ఆల్కేన్ ఈజ్ గివింగ్ 528 grams ఆఫ్ CO2. ఓకే, 4 moles ఆఫ్ ఆల్కేన్ gives 528 grams of CO2. అంటే 1 mole alkane ఎంత ఇస్తుంది? 1 mole of that alkane gives how many grams of CO2? దీన్ని x అనుకుంటే x is equal to cross multiply and divide, యూనిటరీ మెథడ్ అంటాం మనం. 528/4 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 132 grams. 132 grams అంటే సో ఇప్పుడు 132 grams అంటే ఎన్ని మోల్స్? 132 grams ఆఫ్ CO2 ఈజ్ లిబరేటెడ్ అనమాట. ఓకే, 132 grams మీన్స్ హౌ మెనీ మోల్స్? సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO2 ఫైండ్ చేయండి. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO2. ఓకేనా, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO2 132 by given weight is 132. gram molecular weight of CO2 is 44. అంటే 3 moles. అంటే 1 mole హైడ్రోకార్బన్ని బర్న్ చేస్తే 3 moles కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. ఓకేనా, ఓకే, 1 mole carbon dioxide, if 1 mole alkane, if it is burnt 3 moles carbon dioxide వచ్చింది. ఓకే, అంటే n వాల్యూ 3 అన్నట్టు. దేర్ ఫోర్ హియర్ n వాల్యూ ఈజ్ 3, నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ 3. ఓకే, జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కేన్స్ చెప్పండి. జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కేన్స్, తెల్ల జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కేన్స్ CnH2n+2. అంటే n ప్లేస్లో 3 వేసుకుంటే C3H2 × 3 + 2 అంటే C3H8 అవుతుంది. ఇది మనకి కావాల్సిన ఆల్కేన్ అనమాట. కానీ వాడు ఆల్కేన్ అడగలేదు, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద ఆల్కేన్ ఈజ్, దాని మాలిక్యులర్ వెయిట్ అడిగాడు. ఓకే, సో C3H8కి మాలిక్యులర్ వెయిట్ ఎంత అవుతుంది చూడండి. కార్బన్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆల్కేన్
ఈజ్ C3H8కి మాలిక్యులర్ వెయిట్ అడిగాడు. 12 3s are 36 plus 8 44. So molecular weight of the alkane is 44 grams. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా చాలా అడుగుతారు, మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇంకా లాస్ట్గా మనము పర్సంటేజ్ ప్యూరిటీ మీద 1-2 క్వశ్చన్స్ చూద్దాం. పర్సంటేజ్ ప్యూరిటీ. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 9 పర్సంటేజ్ ప్యూరిటీ మీద ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. 70 grams ఆఫ్, చూడండి, 70 grams ఆఫ్ a sample of magnesite. 70 grams of a sample of magnesite అంట. మ్యాగ్నసైట్ అంటే MgCO3, మ్యాగ్నటైట్ అంటే Fe3O4. మ్యాగ్నసైట్ ఇక్కడ అంటే MgCO3 ఆన్ ట్రీట్మెంట్ విత్, ఇది కూడా స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్లోకి వస్తుంది, కానీ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ప్యూరిటీ. ఆన్ ట్రీటింగ్ విత్ ఎక్సెస్ HCl, ఆన్ ట్రీటింగ్ విత్ ఎక్సెస్ HCl, ఓకేనా, ఎక్సెస్ HCl gives 1.12 liters of CO2, gives 1.12 liters of CO2 at STP. The percentage purity of the sample is dash. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, పర్సంటేజ్ ప్యూరిటీ. ఓకే, పర్సంటేజ్ ప్యూరిటీ ఆఫ్ ద శాంపుల్ ఈజ్, ద పర్సంటేజ్ ప్యూరిటీ ఆఫ్ ద శాంపుల్ ఈజ్ డాష్. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది పర్సంటేజ్ ప్యూరిటీ ఫైండ్ చేయాలి. సొల్యూషన్కి వెళ్తే మ్యాగ్నసైట్ అంటే MgCO3 ప్లస్ రియాక్షన్ విత్ HCl. ఓకే, సో ఏమేమి వస్తాయి ప్రోడక్ట్స్, కార్బోనేట్ సాల్ట్ విత్ యాసిడ్, దట్ రెస్పెక్టివ్ సాల్ట్ ప్లస్ CO2 ప్లస్ H2O, కింద రాస్తున్నాను H2O. ఓకే, సో ఇప్పుడు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చేసి చూసుకుంటే ఇక్కడ 2HCl, MgCl2, CO2, H2O అంతే. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎన్ని గ్రామ్స్ మెగ్నీషియం కార్బోనేట్ని బర్న్ చేస్తే, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్కి మెగ్నీషియం కార్బోనేట్కి కంపారిటివ్ స్టడీ చూసుకోండి. ఫ్రమ్ దిస్ అబౌవ్ ఈక్వేషన్ 1 mole MgCO3 ఈజ్ గివింగ్ 1 mole CO2. బ్యాలెన్స్డ్ ఈక్వేషనే 1 mole CO2. 1 mole MgCO3 అంటే ఎంత, 84 grams ఈజ్ గివింగ్, ఇక్కడ లీటర్స్లో ఇచ్చాడు. ఓకే, సో మనం ఈ కార్బన్ డైఆక్సైడ్ని కూడా లీటర్స్లోనే తీసుకోవాలి. 22.4 liters ఆఫ్ CO2. ఓకే, MgCO3 వెయిట్ వచ్చేసి 84 grams. ఓకే, సో 22.4 liters కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. మన క్వశ్చన్ ప్రకారంగా 1.12 liters ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రావాలంటే ఎంత MgCO3 తీసుకోవాలి. ఓకే, కీప్ దిస్ యాజ్ X. ఓకే, ఓకేనా, అర్థమైంది కదా. 84 grams MgCO3ని బర్న్ చేస్తే 22.4 liters CO2 వచ్చింది. క్వశ్చన్ ప్రకారంగా 1.12 liters CO2 రావాలంటే ఎంత MgCO3 బర్న్ చేయాలి. ఓకే, క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు ఎంత వస్తుంది, ఓకే ఒకసారి చెక్ చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 42 వస్తుంది. అంటే X ఎంత, 1.12 ఇంటూ 84/22.4 liters. దీనికి సింప్లిఫై చేస్తే 42 grams వస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ 70 grams ఆఫ్ ద శాంపుల్ అని ఇచ్చాడు. ఓకే, సో పర్సంటేజ్ ప్యూరిటీ ఫైండ్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటి, టు ఫైండ్ పర్సంటేజ్ ప్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, మనకి వెయిట్ ఆఫ్ ద శాంపుల్ బై టోటల్ వెయిట్ ఆఫ్ ద శాంపుల్ ఇంటూ 100. ఓకే, సో వెయిట్ గివెన్ వెయిట్ బై టోటల్ వెయిట్ ఎంత ఇచ్చారు, 70 ఇంటూ 100, యూ విల్ గెట్ ద పర్సంటేజ్ ప్యూరిటీ. ఓకే, 42/70 ఇంటూ 100, ఇక్కడ 7 0 0 క్యాన్సిల్, 7 1s are 7 6s are 6 into 10
60% ప్యూర్ అనమాట. ఓకే, పర్సంటేజ్ ప్యూరిటీ మీద ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మీరు చెక్ చేసుకోండి. ఓకే, నా ఫైనల్లీ లాస్ట్గా ఒక క్వశ్చన్ మళ్ళీ పర్సంటేజ్ ప్యూరిటీ దాన్ని బేస్ చేసుకునే ఒక సమ్ చేద్దాము. ఎందుకంటే ఈ మధ్య చాలా క్వశ్చన్స్ పర్సంటేజ్ ప్యూరిటీ మీదే అడుగుతున్నారు. ఓన్లీ ఫైనల్లీ వన్ సమ్ వి విల్ డూ క్వశ్చన్ నెంబర్ 10. సో టాప్ 10 క్వశ్చన్స్ అనుకోండి ఇవన్నీ. సో ద మాస్ ఆఫ్ 80% ప్యూర్ H2SO4 పర్సంటేజ్ వాడు ఇచ్చేసాడు, మాస్ అడుగుతున్నాడు. ద మాస్ ఆఫ్ 80% ప్యూర్ H2SO4. ఓకేనా, ద మాస్ ఆఫ్ 80% ప్యూర్ H2SO4 రిక్వైర్డ్ టు కంప్లీట్లీ న్యూట్రలైజ్. ఓకేనా, రిక్వైర్డ్ టు కంప్లీట్లీ న్యూట్రలైజ్ 60 grams of NaOH is 60 grams of NaOH is dash. ఓకే, సో ఇది మీరు ఫైండ్ చేయండి. ఓకే, ట్రై ఆన్ యువర్ ఓన్. ఓకే, సో దిస్ విల్ బి యువర్ హోంవర్క్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మనకి 92 grams వస్తుంది. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ క్వశ్చన్. ఆన్సర్ you will get 92 grams. Okay, give me a comment if you get the answer as 92 grams. Okay, so all the very best to all of you, my dear children. I tried my best to cover all the models which are going to be there in the chapter of stoichiometry. Okay, thank you very much. Thanks for watching. Bye.